హాయ్ ఫ్రెండ్స్, నేచురల్ మీకి స్వాగతం. అందరూ బాగున్నారా? ఈవేళ దొండకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నాము. మా టెర్రస్ మీద ఈ సంవత్సరము దొండ చెట్టు వేసామండి. చాలా కాయలు వస్తున్నాయి, కేజీ అర కేజీ ఇలాగ వస్తున్నాయి. మా పక్కన ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తున్నాం మేము కాయలు. ఈ కాయలు మనము సొంతంగా పండించుకున్న పంటలు తింటే ఆరోగ్యకరంగా ఉంటాము, అన్నీ బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చిన్న ప్లేస్ ఉన్నా ఏదో ఒక చెట్టు పెట్టుకొని పంటలు పండించుకోండి. ఏవైనా బెండకాయలు కానీ, దొండకాయలు కానీ, చిక్కుడుకాయలు కానీ, ఏదో ఒక చెట్టు, ఆనపకాయలు కానీ, బీరకాయలు కానీ, ఏవో ఒక చెట్టు పెట్టుకొని పంట పండించుకున్నాం మనకు ఆ సొంతంగా వేసుకుని ఆ పంట పండించుకుని మనం స్వయంగా తింటే ఆరోగ్యకరంగా ఉంటాము, అన్నీ బాగుంటాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే దొండకాయలు ఒక్కొక్కసారి కేజీ వస్తున్నాయి, ఒక్కొక్కసారి అర కేజీ వస్తున్నాయి. ఈ దొండకాయలు నేను కర్రీస్ చేస్తుంటాను, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దొండకాయలు. ఎందుకంటే మనము మెడిసిన్ వేయకుండా సొంతంగా పండించుకుంటున్న ఈ పంటల్ని మనం స్వయంగా తింటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగా నేను సొంతంగా పండించుకున్న పంటలు తింటున్నాను. నేను అన్ని రకాలు మా ఇంటి దగ్గరే వేసుకున్నానండి. బచ్చలి, ఎర్ర బచ్చలి, ములగ కూర, ములగ చెట్టి, ఆనప చెట్టి, బీర, తోటకూర, గోంగూర, అన్ని రకాలు నేను ఇంటి దగ్గర వేసుకున్నానండి. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోను. మనం సొంతంగా కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా అందులోనమాట ఏదో ఒక చెట్టు పెట్టి పంట పండించుకుని తింటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నాకైతే ఇంటి దగ్గర అన్ని రకాలు మేము వేసుకుంటాము. నేను అందరికీ చెప్తుంటాను, స్వయంగా పండించుకున్న పంట మనము తింటే చాలా ఆనందంగా ఉంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము, ఏ జబ్బులు కూడా రావు. ఎందుకంటే మనం మందు కొట్టం కాబట్టి. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏ మెడిసిన్ వేయకంట ఆవు పేడ, గోమూత్రము, వాటరు ఇవి ఇస్తే చాలు, చెట్లు బలంగా ఎదుగుతాయి, చాలా బాగుంటాయండి. మనకి పంట కూడా చేతికి బాగా వస్తుంటుంది. ప్రతిసారి నేనైతే గోమూత్రము, ఆవు పేడ ఇవే వేస్తుంటాను. నాకైతే బోల్డు దొండకాయలు వస్తాయి, ఆనపకాయలు అన్నీ. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్స్.